ప్రభు బలలో ప్రవేశించకపోరు మనం దేవుని వాక్యం తెలుసుకొని పరీక్షించుకొని బలలో చేయివేద్దాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం. 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాప నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. 4వ వచనం కూడా చదువుకున్నాం. తిరిగి 1 కొరింథీ బల్లకు సంబంధించిన వాక్యం. 1 కొరింథీ 11వ అధ్యాయము 11వ అధ్యాయము 24 చదువుకుందాం. 24వ వచనం చదువుకుందాం. 1 కొరింథీ 11వ అధ్యాయం 24వ వచనం. ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మనం చదువుకున్న వాక్యంలో బల్ల, అసలు ఈ బల్ల ఏంది మన మధ్యలో ఉండటం అర్థమైందా? మీకు అర్థమవుతుందా? ఈ బల్ల మన మధ్యలో ఎందుకు ఉంది? మన మధ్యలో ఈ బల్ల ఎందుకు ఉందనేది మనకు తెలియాలి. మొదట ప్రతి ఆదివారం బల్ల పెట్టుకుంటాం, బల్ల విరుస్తాము, ఆయన రక్తముగా జ్ఞాపకం చేసుకుని రసం తీసుకుంటాం, ఆయన శరీరముగా జ్ఞాపకం చేసుకొని రొట్టెని తీసుకుంటాం. కాబట్టి ఈ మన మధ్యలో ఈ బల్ల ఉండటం అనేది మొదట మనకు అవసరమైనటువంటి విషయం. తర్వాత దానికి సంబంధించిన విషయాలు ఇంకా తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం చదువుకున్న వాక్యంలో ఏముంది? 1 కొరింథీ 11వ అధ్యాయం 24వ వచనం. దీనిని చేయుడి అని చెప్పాడు. ఎవరు చెప్పారు దీనిని చేయమని? యేసు ప్రభు చెప్పాడు. ఆయన మొదట విరిచాడు బల్ల. ఆయన మొదట ఆ ద్రాక్షారసమును ఆయన త్రాగుతూ తన బిడ్డలకు కూడా తన శిష్యులకు కూడా ఇస్తూ వచ్చాడు. కాబట్టి మన మధ్యలో అంతకు ముందుగా యేసు ప్రభు ఈ బల్లని సూచిస్తుంది. యేసు ప్రభు మన మధ్యలో ఉన్నాడని సూచిస్తుంది. ఇంకా ఏ విధంగా తెలియపరుస్తుంది ఈ బల్ల? ఆకాశమునకును భూమికిని యేసు ప్రభు ఏమయ్యాడు? మన కొరకు వ్రేలాడదీయబడ్డాడు. అయితే దానికి సాదృశ్యంగా కూడా ఈ బల్ల మన మధ్యలో ఉంది. మనం వ్రేలాడదీయబడాలి. సౌండ్ ఎక్కువైనట్టుంది. ఆకాశమునకును భూమికిని సిలువలో మనం వ్రేలాడదీయబడాలి. కాబట్టి యేసు ప్రభు వ్రేలాడదీయబడ్డాడు. దానికి సూచనగా యేసు ప్రభు మన మధ్యలో ఆయన వధించబడిన విధానం, ఆయన కార్చబడిన రక్తము, ఆయన చీల్చివేయబడిన శరీరమును జ్ఞాపకం చేస్తున్నది. అబ్రహామును ఉదాహరణకు అబ్రహామును తీసుకుంటే, అబ్రహాము తన కుమారుని తీసుకొని వెళ్ళాడు. ఎక్కడికి తీసుకెళ్ళాడు? మోరియా పర్వతం మీదకు తీసుకెళ్ళాడు. మోరియా కొండ మీదకు తీసుకెళ్ళి తనతో పాటు ఎవరెవరిని తీసుకెళ్ళాడు? తనతో పాటు 2 పనివారిని తీసుకెళ్ళాడు. 2 పరివారిని, తన కుమారుడిని, ఇంకా ఆ పనివారు కూడా కట్టెలు వారి మీద కొన్ని కట్టెలు ఇస్సాకు తెలీదు, తన కుమారునికి తెలీదు. ఏమని తెలీదు? నా తండ్రి అయిన అబ్రహాము నన్ను వధిస్తున్నాడు, నన్ను ఆ కట్టెల మీద నన్ను అలా పండుకొని పెట్టి నన్ను ఆయన ఆ కత్తితోనూ లేకపోతే చితి
ఆ అగ్నితో మండించి వేసి నన్ను వధిస్తాడు, నన్ను దేవునికి ఒక అర్పణగా అర్పించేస్తాడు, నన్ను దేవునికి ఇచ్చేస్తున్నాడు. తన సొంత కుమారుని ఇస్సాకు వధించడానికి దేవుడు ఒక మాట సెలవిచ్చాడని ఆ మాటకు వెనతీయకుండా తన కుమారుని వధించడానికి కొండ మీదకి తీసుకొని వెళ్ళాడు. తనలో ఉన్న విశ్వాసమును దేవుడు పరీక్షించడానికి ఈ పని పెట్టాడు దేవుడు. నిజముగా తన కుమారుడిని కత్తితోనో లేకపోతే బల్లెపోటుతోనో పొడిపించి ఆ కట్టెల మీద తన్ని దహించి వేయటానికి కాదు, దేవుడు ఆ పని చేయడు. ఒక వ్యక్తిని పరీక్షించడానికి ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు వాటిని పెట్టి తాను ఇలాంటి అగ్నిలాంటి శ్రమల్లో నిలబడతాడు లేదని పరీక్షిస్తాడు. మన దగ్గర ఉన్న వారికి కూడా అలాంటి శ్రమలు వచ్చినాయని నేను గ్రహిస్తున్నాను. నాకు వచ్చిన శ్రమలు, నాకు దేవుడు శ్రమలు పెట్టాడు, కానీ మీకు కూడా ఉన్నట్టు శ్రమలు. ఏ వ్యక్తికి రాకుండా శ్రమల ద్వారా నిజమైన దేవుని యొక్క గుణమును ఆయన అర్థం చేసుకున్నట ఎవరి తరం కాదు. శ్రమలు లేకుండా తెలుసుకోలేడు ఏ వ్యక్తి నిజమైన దేవుణ్ణి. ఇప్పుడు తల్లిదండ్రులు కష్టపడితేనే పిల్లలకి ఆ కష్టం యొక్క విలువను వాళ్ళు తెలియపరుస్తారు. తల్లిదండ్రులు కష్టపడకుండా పిల్లలు కూడా ఆ కష్టం యొక్క విలువ తెలుసుకోలేరు. అలానే యేసు ప్రభుని నిజమైన దేవుణ్ణి తెలుసుకోవటానికి కూడా కొన్ని శ్రమలు పెడతాడు దేవుడు. ఆ శ్రమల్లో నీవు నేను నిలబడి జయించి ముందుకు వెళ్తున్నామా లేదా? ఈ సమృద్ధి జీవ ప్రార్థనా మందిరమును ఆరంభించే ముందు ఇక్కడున్న ఎల్డర్స్ కానీ ఎవరైనా సేవకులు కానీ వాళ్ళు ఎన్నో శ్రమలు పడ్డారు. ఇంతగా ఇక్కడ ఈ స్థలంలో మందిరం ఏర్పాటు చేయబడటం, నీవు నేను ఈ మందిరానికి వచ్చి దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెనలు పొందుకొని వెళ్ళటం ఇది సామాన్యమైన విషయం కాదు. నువ్వేదో నీకు నీవే ఈ మందిరానికి రాలేదు. ఇక్కడ దేవుని బిడ్డలు కార్చినటువంటి కన్నీళ్ళు ఉన్నాయి, వారు పడిన శ్రమలు ఉన్నాయి, వారు పడిన బాధలు ఉన్నాయి, వారు చేసిన ప్రార్థనలు ఈ స్థలంలో ఉన్నాయి. ఆ ప్రార్థనల ద్వారానే నీవు నేను ఇప్పుడు మనము ఇంతగా దేవుని ఆనందిస్తున్నాము. యేసు ప్రభుని నమ్ముకొని మనం నెమ్మదితో సంతోషంతో మన కుటుంబాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మనం బ్రతుకుతున్నామంటే, ఇక్కడ ఉన్నటువంటి గాలిని మనం పీలుస్తున్నామంటే, ఇక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలతో మనం ఆరాధిస్తున్నామంటే అది చాలా ప్రయాస ఉంది. అలాంటి ప్రయాసే అబ్రహాముకు కూడా దేవుడు చూపిస్తూ వచ్చాడు. కాబట్టి అబ్రహాము తన కుమారునికి ఏమేమి వాడుతూ వచ్చాడు? కట్టెలను తీసుకొని వెళ్తూ వచ్చాడు. ఇంకేం తీసుకెళ్తూ వచ్చాడు? ఆ కత్తిని కూడా తీసుకెళ్తూ వచ్చాడు. కత్తిని కోస్తేనే కదా మనిషిని ప్రాణం పోయిన తర్వాత ఆ కట్టెల మీద పెట్టినప్పుడు ఆ అగ్నితో కాల్చివేయబడతాడు. సామాన్యంగా ఏ వ్యక్తిని ఆ బ్రతికున్న ప్రాణాన్ని కట్టెల మీద ఎవరు పెట్టరు, చనిపోయిన వ్యక్తినే కట్టెల మీద పెడతారు. అలాగనే ముందు కత్తితో ఇస్సాకును చంపేస్తే తాను కేకలు వేయుడు, తాను అగ్నితో మండించినప్పుడు కేకలు వేయుడు, అరుపులు కానీ కేకలు కానీ ఇలాంటివి ఏవి రావు. అందుకే ఇస్సాకుని మొదట చంపటానికి కత్తి ఎత్తాడు. కత్తి ఎత్తినప్పుడు అప్పుడు అబ్రహాము దేవుడు చూచి, అబ్రహామా నీ కుమారుణ్ణి చంపకు అని తన కేకను అబ్రహామునికి తెలియపరుస్తూ వచ్చాడు. అప్పుడు అబ్రహాము ఆలోచించాడు, నా కుమారుణ్ణి దేవుడు నన్ను పరిశోధించడానికే నా జీవితంలో ఇలాంటి అనుమతించాడు అని తెలుసుకున్నాడు. అబ్రహాము విషయము ఇలాగునుంటే ఇస్సాకు విషయంలో తన ముద్దుల కుమారుడైన యేసు ప్రభుకి అబ్రహాముకి తన కుమారుడైన ఇస్సాకుకి ఒక కత్తినే వాడితే నిజమైన దేవుడైన ఆ అబ్రహాము దేవుడైన యెహోవా
తన కుమారుడని యేసు ప్రభుకి ఎన్ని ఉపయోగించాడు ఆలోచించండి. ఆయన పుట్టిన దినం నుండి ఈ బల్ల ఏంటో మనం తెలుసుకోవాలి. ఏదో యేసు ప్రభు రక్తం, యేసు ప్రభు శరీరం అని తెలుసుకొని ఒక చిన్న ప్రార్థన చేసుకొని తీసుకోవటం అనేది కాదు. ఆ బల్ల ఎలాంటి ఒడిదుడుకులు, ఎలాంటి శ్రమలు, ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి పోరాటాలు పడి మన మధ్యలోకి ఈ బల్ల వచ్చిందనేది మనం తెలుసుకోవాలి. అబ్రహాము తన కుమారుడి అయిన ఇస్సాకుకి ఈ పని చేస్తే, తండ్రి అయిన దేవుడు తన కుమారుడని యేసు ప్రభుకి పుట్టిన దినం నుండి ఆ క్రిస్మస్ దినాన్ని నుండి తాను ఆ గోల్గోతా అనే కొండ మీద వధించబడి సిలువ మీద ఆ మ్రాను మీద వేలాడదీయబడేంత వరకు ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని గాయములు పడుతూ వచ్చాడు. మొదటి నుండి ఆయన స్వార్థ పరిచర్య చేసేటప్పుడు నిందలు పడుతూ వచ్చాడు, అవమానాలు పొందుతూ వచ్చాడు, హింసించబడుతూ వచ్చాడు, ఇంకా కొట్టబడుతూ వచ్చాడు, ఇంకా గాయపరచబడుతూ వచ్చాడు. గుడ్డివారిని, మూగవారిని వీళ్ళందరినీ బాగు చేస్తున్నప్పుడు ఇలాంటి దెయ్యము కలిగిన ఆత్మ పట్టింది, ఈయన దెయ్యము కలిగినటువంటి వాడు మత ప్రచారం చేస్తున్నాడని ఆయన ఎన్నో హింసలు, ఇబ్బందులు పెడుతూ వచ్చారు. అది ఒకవైపు ఉంటే, తర్వాత సిలువ మీదకి ఎక్కేటప్పుడు తన కొరడాలతో కొడుతూ వచ్చారు. మహాసభలో తనను నిలబెడుతూ వచ్చినప్పుడు తన మీద మోపబడినటువంటి నేరాలు మోపుతూ వచ్చారు. తన మీద ఎవరికి ఇష్టం వచ్చినట్టు ఆయన వస్త్రపు చెంగును తీసుకుంటూ వచ్చారు, కొరడాలతో కొడుతూ వచ్చారు, బలపోటుతో కొడుతూ వచ్చారు. ఇంకా ఆయన్ని ఆ సిలువ ఆ కొండ మీదకి మోసుకొని పోయేంత వరకు తన్ని రకరకాలుగా హింసలు పెడుతూ సిలువ మోసుకుంటూ వెళుతున్నప్పుడు ఆయన అక్కడక్కడ పడిపోతూ వచ్చాడు. పడిపోయి మన కొరకు ఆయన ఇవన్నీ పడి చివరకు సిలువ మీద ఆ కొండ మీద నీ కొరకు నా కొరకు ఉమ్మి వేయించుకుంటూ వచ్చాడు. ఎవరి కొరక ఈ శ్రమలు, ఎవరి కొరక ఈ బాధలు, ఎవరి కొరక ఈ కఠోరమైన సిలువను మోయటం? నీవు నేను పడాల్సిన శ్రమ, బాధ యేసు ప్రభువే మన కొరకై భరించిన వాడుగా ఉన్నాడు. ఇలాంటి యేసు ప్రభుని జ్ఞాపకం చేసుకోవటానికి ఆ సిలువే మన దగ్గరకు దిగి వచ్చింది, మన మధ్యలో ఇక్కడ నివాసం చేస్తుంది. కాబట్టి నివాసం చేయుచున్న దేవుడు దీన్ని ఏం చేయమన్నాడు? నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడు అన్నాడు. దేవుడు చేయమన్నాడు, చెయ్యాలి. అర్థమైందా? మనము ఎన్నో చేస్తాము, ఎన్నో జ్ఞాపకాలు చేసుకుంటూ ఉంటాం. మనం దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోము. చాలా సమయాలలో మనం ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు, ఏదో ప్రయాణానికి వెళ్ళేటప్పుడు కానీ, మన బంధుమిత్రుల దగ్గరకు, వివాహాలు, రకరకాల మ్యారేజ్ ఫంక్షన్స్కి, బర్త్డే ఫంక్షన్స్కి, ఎన్నో దేశాలు, ఎన్నో స్థలాలు, వింతైన ప్రదేశాలు చూడటానికి మనము ఎక్కడెక్కడికో వెళ్తాం. దేవుని మనవ లేకుండా వెళ్తాం. అంటే మన ఇష్టానుసారంగా మనము వెళ్తూ ఉంటాం. అంటే దేవుని అనుమతి లేకుండా మనం వెళ్తూ ఉంటాం. అంటే నేనేమంటున్నానంటే, మనము ఎక్కడికి వెళ్ళేటప్పుడైనా కానీ మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందా? ఉదయం లేచినమ్మటనే మనము ఎన్నింటికి లేస్తారో మీరు నాకు తెలియదు, కానీ ఉదయం లేచినమ్మటనే మొట్టమొదట మనం దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. అదే దేవుడు ప్రభు దినములో ఆయన ఏమంటున్నాడంటే, ప్రభు దినములో నన్ను జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. అంటే మిగతా దినాలు జ్ఞాపకం రాడా దేవుడు? ప్రభు దినానే మనం రొట్టె రసం విరవటం అనేది కాదు, ఆరాధన చేయటం అనేది కాదు. ఎల్లప్పుడూ మనం ఏం చేయాలంటే, ఎల్లప్పుడూ మనము సజీవ యాగముగా మనం దేవునికి ఏం చేయాలంటే అర్పించుకోవాలి. ఇందాక ఎవరో పాడారు, అర్పించుకుందు నిన్ను నేనే. నా ప్రియమైన యేసు ప్రభు, ఈ పాట
నా సర్వమైన నా ప్రభు అర్పించుకొందును నేడే. అంటే ఈ సమయాన్నే, నువ్వు ఏ సమయంలో ఉన్నావో ఆ సమయంలోనే నువ్వేం చేయాలంటే దేవునికి అప్పగించుకోవాలి. అర్థమైందా? బైబిల్లో అందరూ అప్పగించుకున్నారు, దేవుని భక్తులు అందరూ అప్పగించుకున్నారు. నీవు నేను కూడా అదే అడుగు జాడల్లో మనం వెళ్ళాలి. నరహంతకుడైన అపోజిడైన పౌలు దేవునికి అప్పగించుకున్నాడు. ఇశ్రాయేల్ ప్రజల రాజు అయిన దావీదు రాజు అప్పగించుకున్నాడు. మోషే ఇశ్రాయేల్ ప్రజలను నడిపించడానికి నాయకుడిగా ఉన్నటువంటి మోషే అప్పగించుకున్నాడు. అబ్రహాం అప్పగించుకున్నాడు. నీవు నేను కూడా అప్పగించుకోవాలి. అప్పుడే మనము ప్రభు బలలో చేయి వేయటానికి అర్హులంగా ఉంటాం, పాత్రులంగా ఉంటాం, యోగ్యమైన వారిగా ఉంటాం. లేకపోతే మనం అర్పించుకోకపోతే నీవు నేను పాపంలో ఉన్నామని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సిలువ వేయబడింది నిన్ను నన్ను రక్షించటానికి. ఆయన సిలువ వేయబడినది నువ్వు నమ్మకుండా, విశ్వసించకుండా, ఆయన కొరకై నువ్వు ఆయన సేవ చేయకుండా, ఆయన నీ జీవితమును ఆయనకు అప్పగించుకోకుండా ఉంటే నీ జీవితము ఈ లోకంలో ఉన్నా కానీ వ్యర్థమే. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నువ్వు సిగ్గుపరచబడతావు, దేవునికి అవమానం తెచ్చేవాడిగా ఉంటావు. ఒక దిన నువ్వు సిగ్గుపరచబడి ఇంతకాలం నువ్వు యేసుప్రభు నమ్ముకొని కూడా ఏం ఉపయోగం లేకుండా ఈ లోకంలో నీ జీవితం అంతా, నీ కాలము చనిపోయే, నువ్వు మరణించే సమయం వస్తుంది. మరణించిన సమయం తర్వాత నేను ప్రభా నీ కొరకు నేను జీవిస్తాను, నిన్ను వల్ల నేను ప్రేమిస్తాను, నిన్ను వల్ల నేను ఇతరులను కూడా రక్షణలోనికి తీసుకొస్తా, అనేక ఆత్మలను నీ మందిరంలోనికి తీసుకొస్తానంటే అప్పుడు చనిపోయిన తర్వాత నువ్వు ప్రేమించడానికి సమయం ఉండదు, నువ్వు దేవుని సేవ చేయడానికి సమయం ఉండదు, నీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి కూడా సమయం ఉండదు, ఒక ఆత్మను రక్షించడానికి కూడా నీకు సమయం ఉండదు. బ్రతికి ఉండగానే నువ్వు ఏమి చేయాలన్నా కానీ దేవుడు నీకు అన్ని సౌకర్యాలు ఇచ్చాడు. చనిపోయిన తర్వాత నువ్వేం చేయలేవు, నేనేం చేయలేను. దేవుని మందిరంలో ఈ సమృద్ధి జీవ మందిరంలోనికి కూడా నువ్వు అడుగు పెట్టలేవు ఇంకా. కాబట్టి బ్రతికి ఉండగానే యేసు ప్రభువా నా జీవితమును నీకు అప్పగించుకుంటున్నా, నేను సజీవ యాగముగా సమర్పించుకున్నా, నీ కొరకై నేను జీవిస్తా, నీ కొరకై నువ్వు నా కొరకై చనిపోయావు, నాకు రక్షణ ఇవ్వటానికే నువ్వు నా పాపములన్నిటినీ తీసివేశావు, అందుకొరకే నేను నిన్ను నా హృదయంలో సొంత రక్షకునిగా, నన్ను రక్షించిన దేవునిగా నిన్ను అంగీకరిస్తున్నానని ఈ ప్రార్థన నువ్వు చేస్తే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు, నీ జీవితాన్ని సంపూర్ణంగా మార్చివేస్తాడు. సమాధానకర్తయగు దేవుడు నిన్ను సంపూర్ణంగా పరిశుద్ధపరుస్తాడు. ఈ పరిశుద్ధత నీకొద్దా? ఈ పరిశుద్ధ బలలో నీవు చేయి వేయొద్దా? ఈ పరిశుద్ధ బలలో నువ్వు కూడా ఏకముగా చేయబడవా? ఈ సమృద్ధి జీవమైన కుటుంబంలో నువ్వు కూడా చేర్చబడవా? ఒక కుటుంబంలో నిన్ను తీసుకొచ్చాడు, నిన్ను రక్షించాడు. ఎందుకొరకు రక్షించాడు? నిన్ను ఒక దినాన ఆ పరలోకంలో, ఒక దినాన మహిమ కలిగిన స్థలంలో ఒక బహుమానాన్ని నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. లోకము పుట్టినది మొదలుకొని దేవుడు నీ కొరకై నా కొరకై రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడంట. అంటే మన కొరకై ఎప్పుడు? లోకము పుట్టుక మునిపే దేవుడు మన కొరకై ఏం చేస్తున్నాడు? రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆ రాజ్యంలో నీవు నేను ఉండాలంటే సామాన్యమైన విషయం కాదు. దేవుని కొరకు నిలబడాలి, దేవుని సేవ చేయాలి. దేవుని సేవ చేయాలంటే ఈ బల సూచిస్తున్నది అదే. దేవుని కుటుంబంలో నువ్వు ఉంటూ దేవుని మందిరానికి సహకారిగా, మందిరానికి నువ్వు కూడా ఏ తలాంతు దేవుడిచ్చాడు, ఏ వరం నీకు ఇచ్చాడు? ప్రార్థన చేసే వరం నీకు ఇచ్చాడా? వాక్యం చెప్పే వరం నీకు ఇచ్చాడా? లేకపోతే విశ్వాసులకు బుద్ధి చెప్పే వరం ఇచ్చాడా? మందిరంలో పరిచర్య చేసే వరం ఇచ్చాడా? లేకపోతే ఈ లోకమంతటి కొరకే నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా నీకు ఏ వరము దేవుడిచ్చాడు? ఏ తలాంతి ఇచ్చాడు?
ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు మందిరానికి వస్తున్నావు? ఎన్ని రోజుల నుంచి, ఎన్ని ఆదివారం నువ్వు వస్తున్నావు? ఒక్కరినైనా రక్షించావా? ఒక్కరినైనా ఈ బలలోకి వారు కూడా మనతో పాటు ఏకమైపోయేటట్టుగా, వారు కూడా మన స్వకీయులు, మన సహోదరులు, మన సహోదరులని ఎవరినైనా నీ కుటుంబంలో నుండైనా, నీ బంధుమిత్రుల్లో నుండైనా, నీ స్నేహితుల నుండైనా ఒక్కరినైనా మార్చినట్టు నీకు గుర్తుందా? ఒక్కరినైనా రక్షించావా? ఎందుకొరకే మనం రక్షించబడ్డాము? ఎందుకు లోకంలో ఎంతోమంది ఉన్నారు, వారు రక్షించబడలేదు, మనమే ఎందుకు రక్షించబడ్డాం? మనమే ఎందుకు ఈ బలలో చేయి వేయటానికి దేవుడు మనల్ని ఎందుకు తీసుకొచ్చాడు? ఏదో మనం వయసు అయిపోయినప్పుడు, ముసలోళ్ళం అయినప్పుడు దేవుని సేవ చేస్తే మనకి సమయం ఉండదు. అప్పుడు వచ్చి, ప్రభు నేను నీ సేవ చేస్తాను, నీ మందిరంలో ఊడుస్తాను, నీ మందిరంలో చాపలేస్తాను, నీ మందిరంలో ఏదో ఒక పని చేస్తానంటే కుదరదు. వయసు అయిపోయిన తర్వాత నువ్వేం చేయలేవు. నీ వయసు ఉన్నప్పుడే దేవుని కొరకై పాటుపడు, ప్రయాసపడు. వయసు అయిపోయిన తర్వాత, ముసలోడు అయిపోయిన తర్వాత నిన్నెవరు పట్టించుకోరు. దేవుడు కూడా నీకు ఇచ్చిన ఆయుష్ అంతా నువ్వు పోగొట్టుకొని, ఇదిగో ప్రభా ముసలోడు అయిన తర్వాత నువ్వు వచ్చి, ప్రభా నేను సేవ చేస్తాను, నీ సేవ కొరకై నేను సమర్పించుకుంటాను, నా చేతులు నా కాళ్ళు నీకు అర్పగించుకుంటున్నాను అనుకుంటే ఏముండదు. అప్పుడు ఏదో ఒక మూలన పరలోకంలో రక్షణ పొందినందుకు పరలోకంలో ఒక స్థలంలో ఉంటావు, కానీ నీకు బహుమానాలు, నీకు దీవెనలు, జీవ కిరీటం, నీతి కిరీటము, దేవుడు నీ కొరకే సిద్ధపరచబడే ఆ మహిమా కిరీటం నీకు ఉండదు, దొరకదు. ఈ కిరీటాలు ఎవరి కొరకంటే ప్రయాసపడిన వాళ్ళకు, దేవుని మందిరంలో, ఈ మందిరంలో పరిచర్యలో వారు సహకరించిన వాళ్ళు, ప్రయాసపడిన వాళ్ళు, నూతన ఆత్మలను తీసుకొచ్చిన వాళ్ళు. నీవు నేను రక్షించబడ్డాం, నీ ఇరుగు పొరుగు వారు రక్షించబడాలని నీకు ఆశ లేదా? నీ స్నేహితులు వారు కూడా నరకం నుండి తప్పించబడాలని ఆశ లేదా? ఇప్పుడు మనము ఏం చేస్తాం? మన కుటుంబంలో మనము బిర్యానీ చేసుకొని తింటాం, ఏదో మాంసము తీసుకొచ్చుకొని తింటాం. మనం తింటే ఇతరులకు పెట్టాలని ఆశ ఉంది, మన పిల్లలకు కూడా పెట్టాలని ఉండిద్దా లేదా? పెట్టాలని ఉండిద్దా? లేకపోతే మీరే తింటారా మొత్తం? చెప్పండి. ఏమైనా ఐస్ క్రీమ్ కానీ ఏదైనా తీసుకొచ్చి మీరు తింటుంటే మీ పిల్లలకి పెట్టాలని ఉండదు ఆశ? అలానే మనము రక్షించబడినప్పుడు, మనము నెమ్మది అనుభవిస్తున్నప్పుడు, మనం పరలోక జీవంలో ఉన్నప్పుడు, మనము ఆ ఆనందంలో ఉన్నప్పుడు, మన ఇరుగు పొరుగు వాడు కూడా రక్షించబడాలి, వాళ్ళు కూడా మేలు పొందాలి, వారు కూడా నిజమైన యేసు ప్రభువుని తెలుసుకొని సంతోషించాలని మీకు లేదా ఆశ? ప్రార్థన చేస్తున్నారా? ఏదో ఒక ఆదివారమే మందిరానికి వచ్చి అప్పుడే ఆ దేవుణ్ణి ఘనపరిచి అప్పుడే వెళ్ళటం, స్తోత్రాలు వందనాలు చెప్పి వెళ్ళటమేనా? మన ఇంటిలో ఉన్నా కానీ మందిరంలో ఉన్నామని గ్రహించి భయంతో ఉండాలి ఎక్కడున్నా కానీ. మనము అర్థమవుతుందా? మన ఇంటిలో ఉన్నా కానీ, మనము బయట ఉన్నా కానీ, సమాజంలో ఉన్నా కానీ మనం ఎలా ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలి. దేవుని బిడ్డలు, ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. వారి వస్త్రాలు ప్రత్యేకంగా ఉంటాయి. వారి యూదులు వారి యొక్క మందిరము ప్రత్యేకంగా ఉండిద్ది, వారి వస్త్రాలు ప్రత్యేకంగా ఉంటాయి, వారు ఉండే స్థలము కూడా ప్రత్యేకంగా ఉండిద్ది, వారి ఇల్లు గృహాలు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. మనం ఎలా ఉంటున్నాము? ఎవరి దగ్గరైనా ఉన్నప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్నారు, వీళ్ళు ప్రత్యేకంగా జీవిస్తున్నారు, వీరు నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు అని మీ వాళ్ళు ఎవరన్నా అంటున్నారా? ఏదో వాళ్ళలాగే మీరు కూడా లోకస్తుల మాటలు, లోకస్తుల వేషధారణ, లోకస్తుల యొక్క జీవితాల్లాగా మీరు కూడా ఉంటున్నారా? అలా ఉండొద్దు. మనం ఎలా ఉండాలంటే ప్రత్యేకంగా ఉండాలి.
నాతో పాటు నేను రక్షించబడిన తర్వాత మా ఇంట్లో మా అన్న రక్షించబడ్డాడు, మా కుటుంబం రక్షించబడ్డాది. నా స్నేహితులు కూడా, నాతో చదువుకున్న వారు కూడా యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకున్నారు. నీ స్నేహితులు నీ స్నేహితులు ఎవరైనా నిన్ను చూసి ఏమన్నా యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకున్నారా? కాబట్టి జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. ఇకనైనా మనము ఈ సమృద్ధి జీవ ప్రార్థనా మందిరంలో మన కుటుంబీకులు స్నేహితులు మనము ఏం చేయాలంటే నిత్యమైన దీవెనలను పొందుతూ మనం ముందుకెళ్ళాలి. కాబట్టి ఆ బల్ల ఏం సూచిస్తుందంటే మనము యేసు ప్రభుతో ఏకమైపోయాం. యేసు ప్రభు కుటుంబంలో మనం కూడా ఒక కుటుంబం. యేసు ప్రభులో మనం కూడా ఒక ఏకమైపోయాం. యేసు ప్రభువు ఎలాగున శ్రమలు పడుతూ వచ్చాడో అంత శ్రమలు మనం పడలేము, కానీ దేవుడు పడిన శ్రమల్లో ఏదో సూక్ష్మంత కొంచెమైనా దేవుని కొరకే ప్రయాసపడితే దేవుడు మనల్ని అంగీకరించేవాడిగా ఉంటాడు. మనల్ని ఆయన రాజ్యంలో ఆయనతో పాటు మనల్ని కూర్చుండబెట్టుకుంటాడు. కాబట్టి యేసు ప్రభు దీనిని చేయమన్నాడు, ప్రభు బల్ల చేయమన్నాడు, ఆయన జ్ఞాపకం చేసుకోవటానికి దీనిని చేయమన్నాడు. దీనిని మనం చేద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని దేవుని బలలో యోగ్యమైన రీతిలో దేవునికి అంగీకారంగా ఉండులాగున దేవుని బలలో చేయి వేయటానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక.